ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలో రాష్ట్రంలోనే అత్యంత పురాతనమైనది. తన చుట్టూ పుట్ట మట్టితో వలయంలా పెంచుకుంటూ పుట్ట షావలి దర్గాగా అత్యంత ప్రాచుర్యం పొందింది. బాబావారు తన దూతతో తన పేరు సయ్యద్ ఫక్రుద్దీన్ అని ఇక నుండి తనను ఈ పేరుతోనే పిలవాలని స్థానిక ముజావర్లకు తెలియజేశారు. నాటి నుండి హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ బాబాగా పిలవబడుతూ భక్తుల కోరికలు తీరుస్తూ విశేష ప్రజాదరణ పొందుతున్నారు. ఈ దర్గా ప్రాంగణంలో ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రముఖ దర్గాల నిషానీలను చూడవచ్చు. కులమతాలకు అతీతంగా తనను దర్శించుకున్న ప్రతి కుటుంబానికి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు ఇస్తూ ప్రతి ఇంట వెలుగై ఉన్నారు. కావలిపట్నంలో బోధి సమాధిలో కోటేశ్వరి పేరుతో ఒక బాబా వెలిశారు. కానీ ఆ టైంలో జనాలకి పేరు తెలియదు కాబట్టి ఒక మహిమ ఏ వ్యక్తి అయినా అల్లా ధ్యానంలో కూర్చున్నప్పుడు ఒక మట్టి పట్టుద్ది శరీరాన్ని చూసినప్పుడు పుట్టేశ్వరి అని ఒక పేరు పెట్టుకున్నారు. ఆ విధంగా కొన్ని సంవత్సరాలు జరిగిన తర్వాత మేము వచ్చి సేవ చేసేటప్పుడు ఒక ఫకీర్ వచ్చి పుట్టేశ్వరి పేరు కాదు, హజరత్ సయ్యద్ ఫక్రుద్దీన్ బాబా పుట్టేశ్వరి పేరుతో ఒక పేరు పెట్టండి, ఈయన మహిమ అంతింత మహిమ గాని విద్యలో గాని, మళ్ళీ ఇంటి సమస్యలు గాని, పిల్లల సమస్యలు గాని, పెళ్లి సమస్యలు గాని, ఆరోగ్య సమస్యలు గాని, ఏ సమస్యలైనా మనస్ఫూర్తిగా వచ్చి గురుగారు దీవెన తీసుకుంటే కంపల్సరీ ఆ సమస్య తీరిపోతుంది. కొన్ని వాటర్ బాటిల్ పెట్టి తెస్తే ఒక 5 రోజులు పెట్టి గురుగారి దీవెనతో మీకు ఇస్తాను. ఫక్రుద్దీన్ బాబా పుట్టేశ్వరి దర్గా స్వామి గారి గంధోత్సవం దగ్గర 35 సంవత్సరాలు చేస్తున్నాం. ఎవరెవరు నెల పొడుపు 20వ తేదీ రోజు జరుగుతుంది. ఆ రోజు 3000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ముందు రోజు ఏకాంత సేవ పూజ కార్యక్రమం జరుగుతుంది. ఈ గంధోత్సవానికి వచ్చిన వాళ్ళందరికీ ప్రసాదాలు గంధం పంచబడతాయి. బాబా కోటేశ్వరి గారి గురువు గారి పేరు. ఈయన హిస్టరీ 400 సంవత్సరాల క్రితం మనకు తెలిసి. తర్వాత మహాప్రవక్త హజరత్ ముహమ్మద్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జెండా ప్రతిష్టాపన. ఈ జెండా వచ్చి పంజతన్ పాక్ జెండా అంటారు. ఈ జెండా వచ్చి హజరత్ అలీ షేర్ ఖుదా రదియల్లాహు జెండా. ఈ దస్తూరు ప్రపంచంలో ఉండే వలి అల్లా అంటే స్వాముల్లో పెద్ద స్వామి. ఈయన పేరు పీరోంకి ఫీర్ అంటే వలి అల్లాకే సర్దార్. ఈయన గౌసే పాక్ జెండా ప్రతిష్టాపన. హజరత్ వంశ కుతుబ్ రబ్బానీ, మహమ్మద్ సుబానీ, షేక్ అబ్దుల్ ఖాదర్ జీలానీ జెండా ప్రతిష్టాపన శ్రీరాకు ఉంటుంది. ఆయన పేరుతో ఇక్కడ జెండా ప్రతిష్టాపన చేశాం. ఇతని పేరుతో ప్రతి ఒక్కరు టోటల్ ప్రపంచంలో గ్యాదరింగ్ పండుగ చేస్తారు. ప్రతి ఇంట్లో గ్యాదరింగ్ పండుగ వాడి ఇళ్లలో ఇతని పేరుతో జెండా ప్రతిష్టాపన చేసుకుంటారు. ప్రతి చోట ఈ గురువు గారు మన హిందుస్థాన్ కి హెడ్, భారతదేశానికి హెడ్. హిందల్ వలి అని ఒక బిరుదు ఇచ్చారు. అజ్మీర్ హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ మొయినుద్దీన్ చిష్తి అసద్ సంజరాంపతి సాహెబ్ ఆయన పేరు. హజరత్ ఖాజా నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీ షహిన్షా అంటారు. ఢిల్లీకి ఖాజా నిజాముద్దీన్ ఔలియా స్టేషన్ ఉంది. అదే విధంగా ఈయన పేరుతో ఆ స్టేషన్ పెట్టారు ఢిల్లీ. హజరత్ ఖాజా నిజాముద్దీన్ ఔలియా జెండా ప్రతిష్టాపన. ఈ గురువు గారి పేరు హజరత్ జహాంగీర్ బాబా రహమతుల్లాహి సాహెబ్. వారు హజరత్ గచ్చా బీబీ అమ్మ జాంది ఆయన పేరు. ఎన్నో ఏళ్ల నుంచి అమ్మ దగ్గర సమాధి అయి ఉన్నారు. సమాధులు ఉండే అమ్మగారిని కూడా చూసిన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు మా అమ్మగారు చూస్తున్నారు. మా అమ్మగారు చూసిన తర్వాత మాకు చెప్పింది. ఆమె పేరు కూడా మా అమ్మగారే చెప్పారు. ఈ గురుగారు నాకు హజరత్ ఖాదర్ వలి రహమతుల్లాహి సాహెబ్ జెండా ప్రతిష్టాపన నిషాని నాగూర్లో వెలిసి ఉంటారు. ఈ గురుగారు గుల్బర్గాలో వెలిసి ఉంటారు. ఈ గురుగారు వచ్చి నిజాముద్దీన్ ఔలియా ఢిల్లీలో వెలిసి ఉంటారు. ఈ గురుగారు వచ్చి అజ్మీర్ లో వెలిసి ఉంటారు. ఈ గురుగారు వచ్చి బగ్దాద్ షరీఫ్ ఇరాక్ లో ఉంటారు. ఈ నిషాని హజరత్ ఖాజా బందెనవాజ్ రహమతుల్లాహి సాహెబ్ గుల్బర్గా షరీఫ్ కర్ణాటక. ఆయన పేరుతో జెండా ప్రతిష్టాపన.
అదే శ్రీ ధర్మషా కాదరి బాలిశక్తి మస్తాను నిశాన్ పేట ఆయన హజర ఖాజా నాయర్ రహమతుల్లాహి సాహెబ్ और అమ్మ జంగి గారి నిశాన్ ప్రతిష్టాపన 86లో నుంచి జరిగింది. అదేవిధంగా హజరత్ సయ్యద్ మలం షరీఫ్ బాబా, హజరత్ సయ్యద్ మలం షరీఫ్ బాబా ఆయన పేరు. ఈ ఇన్ని విధాలంగా నమాజు జరుగుతుంటాయి. శుక్రవారం నమాజు, పండగ నమాజు, ప్రతి షబే మిరాజ్ రాత్రి జాగరణ, షబే బరాత్ జాగరణ, షబే కదర్ జాగరణ మొత్తం జరుగుతూ ఉంటాయి. సయ్యద్ ఫక్రుద్దీన్ బాబు గారి పేరుతోనే మసీదు కట్టారు.